నానమ్మా, నానమ్మా, నానమ్మ, మాకు కథ చెప్పండి. చెప్తాను దాక్ష్, కానీ కొంచెం సేపు ఆగండి. అలాగే నానమ్మా. చాలా మంచి పిల్లలు. మీరిద్దరూ బుద్ధిమంతులైపోయారు. మీరిద్దరూ నేను చదువుకునేటప్పుడు డిస్టర్బ్ చేయలేదు. మేమిద్దరం ముందు నుంచే బుద్ధిమంతులం. మరి నానమ్మ, ప్లీజ్ మాకు ఒక కథ చెప్పండి. మీకు ఏం కథ చెప్పాలి పిల్లలు? మ్యాజిక్ పుస్తకం కథ ఎలా ఉంటుందంటారు? మ్యాజిక్ పుస్తకమా? చతుర్ అని పేరుగల ఒక అబ్బాయి ఉన్నాడు. అతనికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అతను రోజంతా రాత్రంతా పుస్తకాలే చదువుతూ ఉండేవాడు. చతుర్కి బాగా ఇష్టమైన ప్లేస్ లైబ్రరీ. ఏంటి, లైబ్రరీనా? లైబ్రరీ ఎంత బోరింగ్గా ఉంటుందో. అలా ఏం ఉండదు సోహం. లైబ్రరీస్ ఏమీ బోరుగా ఉండవు. నానమ్మ, మీరు తర్వాత ఏమైందో చెప్పండి. చతుర్ ఎప్పుడూ లైబ్రరీలోనే ఉండేవాడు. చతుర్కి ఎవ్వరూ సన్నిహితులు లేరు. ఒకరోజు చతుర్కి ఒక మ్యాజిక్ పుస్తకం కనిపించింది. ఆ పుస్తకం మెరుస్తుంది. చతుర్ ఆ మ్యాజిక్ పుస్తకంని తెరిచి అందులో చదివాడు. లైబ్రరీ బయట ఒక పప్పి నీకోసం ఎదురు చూస్తూ ఉంది అని. చతుర్ ఇది చదివి ఆశ్చర్యపోయాడు. అప్పుడు లైబ్రరీ నుంచి బయటకు వచ్చాడు. అక్కడ ఒక పప్పి అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. చతుర్ పప్పిని చూసి చాలా సంతోషించాడు. అలా అతను పప్పిని గట్టిగా హత్తుకున్నాడు. చతుర్ మళ్ళీ లైబ్రరీకి వెళ్ళాడు. అతను ఆ పుస్తకాన్ని తన బ్యాగులో పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్ళి చతుర్ మళ్ళీ ఆ మ్యాజిక్ పుస్తకాన్ని తెరిచాడు. కానీ ఈసారి అందులో ఏం రాసుందంటే, ఇంటి బయట ఒక మిత్రుడికి నీ అవసరం ఉంది అని. చతుర్ పరుగులు తీస్తూ ఇంటి బయటకు వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఒక పాప సైకిల్ తొక్కుతుంది. ఆ అమ్మాయి సైకిల్ దేనికో తగిలి తను కింద పడిపోయింది. చతుర్ పరిగెత్తుకుంటూ తన దగ్గరకు వెళ్ళాడు. నీకు దెబ్బ తగిలింది. చతుర్ తన ఇంటి నుంచి బ్యాండేజ్ తీసుకువచ్చాడు. అలా అతను టీనా కాలికి బ్యాండేజ్ పెట్టాడు. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. నా పేరు టీనా. మరి నీ పేరు? నా పేరు చతుర్. నైస్ మీటింగ్ యూ ఫ్రెండ్. మళ్ళీ కలుద్దాం. చతుర్ మళ్ళీ తన ఇంటికి తిరిగి వచ్చాడు. వచ్చి అతను మ్యాజిక్ పుస్తకం తెరిచాడు. ఈసారి పుస్తకంలో ఏం రాసుందంటే, మీ మమ్మీ మెట్ల మీద నుంచి కింద పడబోతోంది, వెళ్ళి ఆవిడని కాపాడు అని. చతుర్ పరిగెత్తుకుంటూ మెట్ల దగ్గరకు వెళ్ళాడు. అక్కడ అతను మెట్ల మీద పడి ఉన్న మార్బుల్స్ అన్నీ తీసేశాడు. ఆ తర్వాత అతని మమ్మీ మెట్ల మీద నుంచి దిగినప్పుడు అప్పుడు తను క్షేమంగా కింద పడకుండా వచ్చేసింది. చతుర్ చాలా సంతోషించాడు. ఈ మ్యాజిక్ పుస్తకం కారణంగా చతుర్ ఎంతో మందికి సహాయం చేయటం మొదలుపెట్టాడు. చూస్తూ ఉండగానే మొత్తం అందరూ చతుర్ని మెచ్చుకోవటం మొదలుపెట్టారు. అలా అతను వాళ్ళ అందరి గారాల పట్టి అయిపోయాడు. చతుర్ ఇప్పుడు ఒక సూపర్ హీరో అయిపోయాడు.
ఏదైనా ప్రమాదం జరగటానికి ముందే ఆపేస్తూ ఉండేవాడు. అతని సూపర్ పవర్ ఏంటంటే అతని దగ్గరున్న మ్యాజిక్ పుస్తకం. అలా ఈ విధంగా ఒక పుస్తకం చతుర్ని ఒక సూపర్ హీరోగా మార్చేసింది. నేను కూడా సూపర్ హీరో అవుతాను. నేను కూడా నానమ్మా. తప్పకుండా బంగారు తండ్రులు. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.